మా ఇలాకా మాకివ్వండి, మా తడాఖా ఏంటో చూపిస్తాం అంటున్నారట ఆ మాజీ ఎమ్మెల్యేలు. గత ఎన్నికల్లో కుండ మార్పిడి రాజకీయంతో ఆ ఇద్దరి నెత్తిన ఓటమి బండ పడిపోయింది. సొంత నియోజకవర్గాల్ని తమకు ట్రాన్స్ఫర్ చేయాలని వాళ్ళు అర్జీల మీద అజ్జాలు పెట్టుకుంటున్నారట. కుండ మార్పిడి రాజకీయాలతో చేతులు కాల్చుకున్న వైసీపీ అధిష్టానం సైతం ఎట్టకేలకు ఓకే అందని సమాచారం. రాబోయే స్థానిక సమరానికి ముందే ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు వాళ్ళ సొంత నియోజకవర్గాలను కేటాయించబోతున్నారనేది టాక్. దాంతో ఆ వైసీపీ నేతలిద్దరూ యమ ఖుషీగా ఉన్నారట. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా నియోజకవర్గాలు? రెండు 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో వినూత్న ప్రయోగాలు చేసి వైసీపీ చేతులు కాల్చుకుంది. అందులో పార్టీకి కీలకంగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 2 కీలక నియోజకవర్గాల్లో కుండ మార్పిడి రాజకీయాలకు తెరతీసింది. ఇక్కడి ఎమ్మెల్యేను అక్కడికి, అక్కడి ఎమ్మెల్యేను ఇక్కడికి మార్చి గెలిచి రమ్మని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు పరీక్ష పెట్టింది. దీంతో అధిష్టానం చెప్పినట్టు చేసిన ఆ ఇద్దరు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో మార్కాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి నాగార్జునరెడ్డి విజయం సాధించారు. ఈయన రాజకీయాలకు కొత్త అయినా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి, పిల్లనిచ్చిన మామ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలుగా ఉండడం ఆయనకు కలిసొచ్చింది. మరోవైపు నియోజకవర్గంలో అంగబలం అర్ధబలం కూడా కుందూరు ఫ్యామిలీకి పుష్కలంగా ఉంది. అయితే ఇదే నియోజకవర్గం నుంచి 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా జంకె వెంకటరెడ్డి గెలిచారు. 2019లో నాగార్జునరెడ్డికి వెంకటరెడ్డికి మధ్య సీటు పోరు నడిచింది. ఆ పోరులో విజయం సాధించిన నాగార్జునరెడ్డి ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. అయితే 2024లో వైసీపీ అధిష్టానం ఇద్దరికీ షాక్ ఇచ్చింది. వీళ్లను కాదని గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబును తీసుకొచ్చి మార్కాపురం నుంచి పోటీ చేయించింది. నాగార్జునరెడ్డిని గిద్దలూరు నుంచి పోటీ చేయించింది. అయితే 2024 ఎన్నికల్లో లోకల్ లీడర్లైన నాగార్జునరెడ్డి, వెంకటరెడ్డి గిద్దలూరు నుంచి వలస వచ్చిన అన్నా రాంబాబుకు సహకరించలేదంటారు. దాంతో 2024 ఎన్నికల్లో అన్నా రాంబాబు ఓటమి పాలయ్యారని లోకల్ టాక్. ప్రస్తుతం మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జిగా అన్నా రాంబాబు కొనసాగుతున్నారు. అన్నా రాంబాబుకు రెడ్డి సామాజిక వర్గ నేతలతో విభేదాలు తలెత్తాయి. ఆయన పోటీ చేస్తే సహకరించబోమని రెడ్డి వర్గం నేతలు తెగేసి చెప్పారు. దీంతో అన్నా రాంబాబును మార్కాపురానికి షిఫ్ట్ చేసి మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డిని గిద్దలూరు బరిలో దించింది అధిష్టానం. అయితే ఈ కుండ మార్పిడి ప్రయోగం 2 చోట్ల వికటించింది. గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి నాగార్జునరెడ్డి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన గిద్దలూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తమను సొంత నియోజకవర్గాలకు ట్రాన్స్ఫర్ చేయమని వైసీపీ అధిష్టానానికి నాగార్జునరెడ్డి, రాంబాబు గత 2 ఏళ్లుగా మొరపెట్టుకుంటూనే ఉన్నారట. స్థానిక సమరానికి ముందే తమ నియోజకవర్గాలకు పంపిస్తే మంచి ఫలితాలు సాధించుకు వస్తామని చెప్పారని సమాచారం. అయితే ఈ మ్యాటర్ పై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వని వైసీపీ హైకమాండ్ ఇప్పుడు కొద్దిగా మెత్తబడిందని సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం కూడా ఎవరి సొంత నియోజకవర్గాలకు వాళ్లను పంపించేస్తే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వొచ్చని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తమ సొంత ఇలాఖాలో తడాఖా చూపించాలని నేతలిద్దరూ తహతహలాడుతున్నారట.